లాస్ట్ వీడియోలో సౌర కుటుంబంలో మన భూమి ఈ లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చూసుకున్నాము. అలాగే ప్రాక్టీస్ బిట్స్ 25 వరకు చూసుకున్నామండి. చాప్టర్లో మెయిన్గా 56 ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉన్నాయండి. అవి క్లాస్ యొక్క వీడియోస్ కన్నా మీరు చూడనట్టయితే మన ఛానల్లో ఉన్నాయి, అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా 26 బిట్స్ చూడండి. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? ఫస్ట్ ఆప్షన్ 6 నిమిషాలు, సెకండ్ 8 నిమిషాలు, థర్డ్ 7 నిమిషాలు, ఫోర్త్ 9 నిమిషాలు. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, 8 నిమిషాలు. 27 వాతావరణంలో ఘనపరిమాణం రీత్యా నత్రజని శాతం ఎంత? ఫస్ట్ ఆప్షన్ 76%, సెకండ్ 77, థర్డ్ 78, ఫోర్త్ 79%. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, 78%. 28 వాతావరణంలో ఘనపరిమాణం రీత్యా ఆక్సిజన్ శాతం ఎంత? ఫస్ట్ ఆప్షన్ 21%, సెకండ్ 22, థర్డ్ 23, ఫోర్త్ 24%. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 21%. 27 భూమి యొక్క వ్యాసంలో చంద్రుని వ్యాసం ఎన్నవ వంతు? ఫస్ట్ ఆప్షన్ 2వ వంతు, సెకండ్ 3వ వంతు, థర్డ్ 4వ వంతు, ఫోర్త్ 5వ వంతు. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 30 చంద్రునికి సంబంధించిన అంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ భూమికి గల ఏకైక గ్రహం, సెకండ్ భూమి వ్యాసంలో 4వ వంతు ఉంటుంది, థర్డ్ చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఫోర్త్ చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉంది. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సంబంధించి కాదు, సంబంధించని అంశం ఏది అన్నారు. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 31 చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు పట్టే కాలం. ఫస్ట్ ఆప్షన్ 27 రోజులు, సెకండ్ 28 రోజులు, థర్డ్ 29 రోజులు, ఫోర్త్ 26 రోజులు. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 32 చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం. ఫస్ట్ ఆప్షన్ 26 రోజులు, సెకండ్ 27 రోజులు, థర్డ్ 28 రోజులు, ఫోర్త్ 29 రోజులు. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 33 చంద్రుని మనం ఒకవైపు మాత్రమే చూడగలుగుతున్నాం, రెండో వైపు చూడలేకపోతున్నాం. కారణం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ చంద్రుడి ఆత్మభ్రమణం భూమి చుట్టూ చంద్రుడి తిరిగే పరిభ్రమణానికి సమానం కావడం వల్ల, సెకండ్ చంద్రుడి ఆత్మభ్రమణం కన్నా భూమి చుట్టూ చంద్రుడు తిరిగే కాలం ఎక్కువ కావడం, థర్డ్ చంద్రుడు ఒకే కక్షలో తిరగడం వల్ల, ఫోర్త్ చంద్రునికి భూమికి దూరం తక్కువగా ఉండడం వల్ల. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 34 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టిన రోజు. ఫస్ట్ ఆప్షన్ 1969 జూలై 21, సెకండ్ 1969 జూలై 22, థర్డ్ 1968 జూలై 21, ఫోర్త్ 1968 జూలై 22. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 35 షార్ను విస్తరణ రూపం. ఫస్ట్ ఆప్షన్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, సెకండ్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రింగ్, థర్డ్ శ్రీహరికోట హై ఆటోమేటిక్ రేంజ్, ఫోర్త్ శ్రీహరికోట హై ఆప్టిట్యూడ్ రేంజర్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 36 శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఎవరి పేరు పెట్టారు? ఫస్ట్ ఆప్షన్ అబ్దుల్ కలాం, సెకండ్ విక్రమ్ సారాభాయ్, థర్డ్ సతీష్ ధావన్, ఫోర్త్ కస్తూరి రంగన్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 37 మార్స్ ఆర్బిటల్ మిషన్ మామ్ను అంగారక కక్షలోనికి ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఫస్ట్ ఆప్షన్ 2014 సెప్టెంబర్ 24, సెకండ్ ఆప్షన్ 2013 నవంబర్ 5, థర్డ్ 2013 సెప్టెంబర్ 24, ఫోర్త్ ఆప్షన్ 2014 నవంబర్ 5. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 38 అంగారక గ్రహాన్ని చేరుకున్న అంతరిక్ష సంస్థల్లో భారతదేశం ఎన్నవది? ఫస్ట్ ఆప్షన్ మొదటిది, సెకండ్ 2వది, థర్డ్ 3వది, ఫోర్త్ 4వది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 39 క్వశ్చన్ గాలితో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోయే ఖగోళ వస్తువులు. ఫస్ట్ ఆప్షన్ ఆస్ట్రాయిడ్స్, సెకండ్ ఉల్కలు, థర్డ్ తోకచుక్కలు, ఫోర్త్ నక్షత్రాలు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఉల్కలు. 40 గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్స్ ఈ 2 గ్రహాల మధ్య ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ శని మరియు బృహస్పతి, సెకండ్ శుక్రుడు భూమి, థర్డ్ భూమి అంగారకుడు, ఫోర్త్ అంగారకుడు.
ఫోర్త్ ఆప్షన్ ఇస్ అంగారకుడు బృహస్పతి. నెక్స్ట్ 41. చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలను ఇలా పిలుస్తారు. ఆస్ట్రాయిడ్స్, సెకండ్ ఆప్షన్ ఉల్కలు, థర్డ్ తోకచుక్కలు, ఫోర్త్ ఉపగ్రహాలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 42. తోకచుక్కలకు సంబంధించిన సరైన అంశాలను ఎన్నుకోండి. ఫస్ట్ ఆప్షన్ తల తోకతో కనిపించే ఖగోళ వస్తువులు, సెకండ్ తల మంచుతో కూడిన ఘన కణాలను కలిగి ఉంటుంది, థర్డ్ ఇది సి చూడండి, సి ఆప్షన్ తోక వాయువులతో తయారై ఉంటుంది, డి హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. సరైన అంశాలు ఏదో మనం ఎన్నుకోవాలండి. చూడండి బాగా. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా సరైన అంశాలు. 43. హేలీ అనే తోకచుక్క చివరగా ఏ సంవత్సరంలో కనిపించింది? ఫస్ట్ ఆప్షన్ 1982, సెకండ్ 1983, థర్డ్ 1985, ఫోర్త్ 1986. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 44. గెలాక్సీ అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ గ్రహాల సముదాయం, సెకండ్ కోట్ల నక్షత్రాల సముదాయం, థర్డ్ కోట్ల ఉపగ్రహాల సముదాయం, ఫోర్త్ కొన్ని కోట్ల గ్రహ శకలాల సముదాయం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. క్రింది వాటిని జతపరచండి. వరుసలో 3వ గ్రహం ఇచ్చారు ఇక్కడ. బి కాంతివంతమైన గ్రహం, సి సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం, ఫోర్త్ సూర్యుని నుండి 4వ గ్రహం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఏకి వచ్చేసి 3. వరుసలో మనకు 3వ గ్రహము భూమి, కాంతివంతమైన గ్రహం వచ్చేసి శుక్రుడు, సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం వచ్చేసి నెప్ట్యూన్, సూర్యుని నుండి 4వ గ్రహం అంగారకుడు. ఇవి ఫ్రెండ్స్ టాప్ 20 బిట్స్. నెక్స్ట్ వీడియోలో మిగిలిన ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.